బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లపై దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు సోనూ సూద్ ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రైనా, నటి ఊర్వశి రౌతేలను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. నిషేధిత బెట్టింగ్ ప్లాట్ఫామ్ల ప్రమోషన్లకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ తారలు ప్రచార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే వారిని విచారించినట్లు సమాచారం. రైట్, ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే కొందరు ఈడీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది. క్రికెటర్లను అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, ఆన్లైన్ బెట్టింగ్స్ పెనుభూతంగా మారిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిషేధిత బెట్టింగ్స్ యాప్స్ని కొందరు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం నిషేధిత బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్నారు. వారిలో చూస్తే నటుడు సోనూ సూద్, ఈయన పైన ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ అధికారులు సోనూ సూద్ని విచారించారు. దాంతోపాటుగా ఇక మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఒక నిషేధిత బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. సో ఆయన పైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. హర్భజన్ సింగ్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. అనేక అంశాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా కొంత వారిని మోటివేషన్ క్లాస్ కూడా చెప్పినట్టు కూడా చూపిస్తారు. అంటే ఏంటి, బెట్టింగ్స్ యాప్ వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే ఎందుకు మీరు ఇలాంటి నిషేధిత బెట్టింగ్స్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనే విషయాలను కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. దాంతో పాటుగా ఇక మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారు. యువరాజ్ సింగ్ కూడా ఒక నిషేధిత బెట్టింగ్ యాప్ను ఆయన ప్రమోట్ చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం. ఆ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క యాప్ని ఆయన యువరాజ్ సింగ్ ప్రమోట్ చేశారు. సో ఆయన పైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. సో ఆయన్ని కూడా విచారణకు పిలిచింది. విచారణలో అనేక అంశాలు రాబట్టే ప్రయత్నం ఈడీ చేసింది, కేసు నమోదు చేసింది. ఇక ఈ మధ్యకాలంలో చూస్తే మాత్రం మాజీ క్రికెటర్ రైనా, ఇతన్ని కూడా ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. సో ఆయన్ని కూడా ఈడీ విచారించింది. ఇక నటి ఊర్వశి రౌతేలను కూడా ఈడీ ప్రశ్నించింది. దాంతోపాటుగా ఇక నిషేధిత బెట్టింగ్ ప్లాట్ఫామ్ ప్రమోషన్కి సంబంధించినటువంటి వారు ఎందుకు అంశాలకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించింది. వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పటికే అనేక మంది మాజీ క్రికెటర్స్, బాలీవుడ్ తారలు వీళ్ళందరూ కూడా బెట్టింగ్స్ యాప్కి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఒప్పందంలో భాగంగా వారికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు అంటే స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ యొక్క నిషేధిత బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అనేక సార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఈ మధ్యకాలంలో చూసాం మనం, తెలంగాణలో కూడా కొందరు ఎవరైతే సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వారు కూడా ఈ యొక్క నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. పైన ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. మధ్యకాలంలో చూసాం మనం, ఆర్టీసీ ఎండి సజ్జన్నారు కూడా ఎవరైతే ఈ యొక్క నిషేధిత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా కర్ణాటక కానీ, మహారాష్ట్ర, కేరళ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో, మనకు ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎవరైతే ఈ యొక్క నిషేధిత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వారిపైన స్వయంగా తనే కంప్లైంట్ చేస్తున్నారు. ఆర్టీసీ ఎండి సజ్జన్నారు, ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. సో ఆయనే కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఇప్పటికీ అనేక మంది పైన కేసులు నమోదు చేశారు. సో కేసు నమోదు చేసింది. వారి విచారణ కూడా పిలిచారు, అనేక ప్రశ్నలు అడిగారు. సో ఇంకోసారి ఇలాంటి బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వారు ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వారిని హెచ్చరించింది. ఇక దేశవ్యాప్తంగా చాలామంది అంటే సెలబ్రిటీస్కి వారికి మంచి ఫేమ్ ఉంటుంది కాబట్టి వారు యొక్క నిషేధిత బెట్టింగ్స్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున చాలామంది దానికి ఆకర్షితులై బెట్టింగ్ యాప్లో అనేక మంది తమ డబ్బు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతిసారి కూడా ఈ సమస్య ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యకాలంలో కొంత తగ్గినప్పుడు అసలు ఈ యొక్క దేశవ్యాప్తంగా కొంత ఫేమ్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మాజీ క్రికెటర్స్ కానీ, సినీ సెలబ్రిటీస్ కానీ, వారందరూ కూడా తమ యొక్క ప్రయోజనాల కోసం ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ యొక్క నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సో అలా ఎందుకంటే వారు కొంత ఫేమ్ ఉంటుంది కాబట్టి నిషేధిత బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ఏంటంటే తొందరగా ఆకర్షితులు అవుతారు. సో అందుకు వీరిని ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క సెలబ్రిటీస్ తోటి వారు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దానివల్ల మనం చాలా మంది అమాయకులందరూ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వారందరూ ఆకర్షితులైపోయి చాలా మంది డబ్బులు పోగొట్టుకోవడం, కొంతమంది డబ్బులు పోయిన తర్వాత సూసైడ్ చేసుకోవడం సంఘటనలు అనేక మనం చూసి వస్తాం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నిషేధిత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో, ముఖ్యంగా సురేష్ రైనా కానీ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కానీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కానీ, నటుడు సోను సూద్ కానీ వీళ్ళందరిపైన ఈడీ కేసు నమోదు చేసి వారిని అందరినీ కూడా విచారణకు పిలిచింది. అనేక అంశాలు వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇంకోసారి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించి నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మాత్రం కఠిన చర్య తీసుకుంటామని చెప్పి హెచ్చరిక జారీ చేసింది. అంతే, ఇంతదో వదిలేయడం కాదు, మొత్తం వారు ఆల్రెడీ ఈ నిషేధిత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వారిపైన కేసు నమోదైంది. ఎంత మొత్తంలో ఈ యొక్క ఒప్పందం జరిగింది అంటే బెట్టింగ్ యాప్స్కి యాజమాన్యానికి ఈ యొక్క ప్రమోట్ చేయడం వల్ల ఎంత ఒప్పందం జరిగింది, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని అసలు ఎందుకు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఏంటి అనేది కూడా మొత్తం ఈడీ ఆరాధేశ పనిలో ఉంది. దానిలో భాగంగా చూస్తే ఈ మధ్యకాలంలో ఇంతకుముందు చెప్పినట్టుగా నటి ఊర్వశి రౌతే, అదేవిధంగా కొందరు మాజీ క్రికెటర్ వీళ్ళందరూ కూడా ఈడీ విచారించి కేసు నమోదు చేసింది. చాలని రైట్, థ్యాంక్ యూ సైదులు.